ఫస్ట్ క్లాస్ చిల్డ్రన్ ఈరోజు మనము పేజీ నెంబర్ 13 పేజీ నెంబర్ టేక్ ఎవ్రీబడి పేజీ నెంబర్ 13 పేజీ నెంబర్ 13 ఓకేనా టేక్ దిస్ పేజీ నెంబర్ ఇంటి మీద కోడి కొక్కరకో అనే లెసన్ చదువుకుందాం ఓకేనా ఇంటి మీద కోడి కొక్కరకో కొక్కరకో ఇంటి మీద కోడి కొక్కరకో ఓకేనా అసలు పిక్చర్ని అబ్జర్వ్ చేయండి పిల్లలు ఇక్కడ కోడి ఎక్కడ ఉంది చూడండి ఇన్ దిస్ పిక్చర్ క్యాట్ ఉంది కౌ ఉంది తర్వాత క్రో ఉంది ఇద్దరు కిడ్స్ ఉన్నారు సన్ ఉంది ట్రీ ఉంది హౌస్ ఓకేనా సీ దిస్ వన్ ఓకే దీనిని నేర్చుకోండి ఇంటి మీద కోడి కొక్కరకో ఇలా ఇంటి మీద కోడి కొక్కరకో అనగానే చాలామంది విలేజ్లలో నిద్రలేస్తారు ఎర్లీ మార్నింగ్ ఏం చేస్తారు నిద్రలేస్తారు వాళ్ళు ఈ కోడి కూయగానే తెల్లవారింది అని తెలుస్తుంది వాళ్ళు ఎలాంటి టైమింగ్స్ కోసము గడియారం చూడరు ఓకేనా నెక్స్ట్ ఇంటిలో ఉన్న పిల్లి మ్యావ్ మ్యావ్ ఇంటిలో పిల్లి ఏమంటుంది మ్యావ్ మ్యావ్ ఉంటుంది కోడేమో ఇళ్ళకి కూస్తుంది మరి పిల్లి ఇంట్లోనే ఉంటుంది అదేం చేస్తుంది మ్యావ్ మ్యావ్ అంటుంది పిల్లి వలన మనకు లాభం ఉంది అది ఎలుకలను పట్టి చంపుతుంది మనకు ఎలుకల బాధ లేకుండా చేస్తుంది ఇంటిలోనే పిల్లి మ్యావ్ మ్యావ్ ఇంటి ముందు కుక్క బౌ 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 ఇంటి ముందు కుక్క ఉంది కదా ఏమంటుంది బౌ బౌ బాగుంటుంది అంతేకాదు మన ఇంటికి దొంగలు రాకుండా కాపలా కాస్తుంది ఇది విశ్వాసం గల జంతువు అర్థమవుతుందా నెక్స్ట్ వన్ ఇంటి ముందు కుక్క బౌ 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 ఇంటి వెనుక ఆవు అంబా 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 ఇంటి వెనుక ఆవు ఉంది కదా అంటే పెరడి ఉంటుంది బ్యాక్ సైడ్ ఖాళీ ప్లేస్లో పశువులను కట్టేస్తారు సో ఆవు ఏమంటుంది అంబా 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 అంటుంది ఇంటి పక్క కాకి కావు 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 ఇంటి పక్కన కాకి చెట్టు మీద ఉందా కాకి ఏమని అరుస్తుంది కావు 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 అంటుంది చెట్టు మీద కోయిల కుహు కుహు అంటుంది ఇక్కడేమో కాకి ఇక్కడ కూర్చుని చూడండి కింద కొమ్మ మీద ఉండేమో కోయిల ఇక్కడ కాకి కాకి కావు కావు అని అరుస్తుంది చూడండి పిల్లి దగ్గర ఉంది ఈ చెట్టు మీద ఉన్నది ఏంటిది కోయిల అంటే ఇట్ ఈజ్ ఏ సింగింగ్ బర్డ్ ఓకేనా చెరువులోన కప్పలు బెక బెక ఇవి ఇక్కడ వాటర్ ఉన్నాయి చూడండి బ్లూ కలర్ అంతా వాటర్ బ్లూ కలర్ వాటర్లో ఏమున్నాయి కప్పలు ఉన్నాయి నీళ్ళల్లో కప్పలు ఏమంటాయి బెక బెక అంటాయి సి బడిలోన పిల్లలు పక్క పక్క స్కూల్లో పిల్లలు ఏం చేస్తారు అల్లరి చేస్తారు కదా టీచర్ లేనప్పుడు పక్క పక్క అని నవ్వుతూ ఉంటారు పిల్లలు ఏమంటున్నారు స్కూల్లో పక్క పక్క అంటున్నారు చెరువులోని కప్పలు ఏమంటున్నాయి బేక బేక అంటున్నాయి ఇంటి వెనుక ఆవేమంటుంది అంబా అంబా అంటుంది ఇంటి లోపల పిల్లి ఏమంటుంది మ్యావ్ 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 అంటుంది ఇంటి ముందు కుక్క ఏమని అరుస్తుంది బౌ 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 ఇంటి మీద కోడి ఏమంటుంది కొక్కరకో అంటుంది ఓకేనా నెక్స్ట్ వన్ ఏంటిది ఇంటి పక్క కాకి ఏమంటుంది కావు 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 ఇంటి మీద కోయిల చేసారు చెట్టు మీద కోయిల ఏమంటుంది కుహు కుహు అంటుంది చెట్టు మీద కోయిల కూస్తుంది ఓకేనా ఈ కాకి కోయిలకు చాలా తేడా కాకి అరిస్తే విసుక్కుంటారు కోయిల కూస్తే దాని వాయిస్ని ఆస్వాదిస్తారు అంటే చాలా బాగా ఉంటుంది దాని వాయిస్ ఓకేనా అది ఈ పాఠం యొక్క భావం ఓకేనా సి వన్స్ అగైన్ దీన్ని నేర్చుకోండి ఇంటి మీద కోడి కొక్కరకో ఇంటిలోన పిల్లి మ్యావ్ 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 ఇంటి ముందు కుక్క బౌ 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 ఇంటి వెనుక ఆవు అంబా 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 ఇంటి పక్క కాకి కావు 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 చెట్టు మీద కోయిల కుహు 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 చెరువులోని కప్పలు బెక బెక్ బెక్ బెక్
బడిలోని పిల్లలు పక్క పక్క పక్క. ఓకేనా? దిస్ ఈజ్ పోయం. ఇది అందరూ నేర్చుకోవాల్సిన పాట. ఓకేనా? టర్న్ ద పేజ్ నెంబర్ 14. పేజీ నెంబర్ 14లో ఇక్కడ ఏముంది చూడండి, సరైన అక్షరాన్ని గుర్తించండి. ఇందులో సరైన లెటర్ని గుర్తిద్దాం. ఇక్కడ చూడండి, దీనికి తలకట్టు లేదు, దీనికి కింది గీత ఇచ్చింది, మా కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్. టిక్ ద రైట్ మార్క్. దిస్ వన్ చా కరెక్ట్ లేదు, బా. షే కరెక్ట్ ఉంది, షే తిరిగేసి రాశారు వంకర, ఇది కాదు, కరెక్ట్ కాదు. ఇది సగమే రాశారు, కాదు, ఇది కాదు. సో ఇక్కడ షే కరెక్ట్, ఇక్కడ థర్డ్ బాక్స్లో మా కరెక్ట్, ఫిఫ్త్ బాక్స్లో షే కరెక్ట్. కీప్ ద రైట్ మార్క్. ఎవ్రీబడి కీప్ ద రైట్ మార్క్. నౌ సీ దిస్ వన్. జతపరచండి. ఇక్కడ పిక్చర్స్ ఇచ్చాడు. దీన్ని దండ అంటారు, దీన్ని మంచము అంటారు, దీన్ని బంతి అంటారు, దీన్ని పనస అంటారు, దీన్ని తబలా అంటారు. తాతోటి ఏమొస్తుంది? తబలా. ఎరో మార్క్ ఇక్కడ రెడ్ మార్క్ గీసాడు వాడే. నౌ బాపర్ బంతి, బాపర్ బంతి. పాపర్ పనస, పాపర్ పనస. మాపర్ మంచము, దాపర్ దండ. కీప్ ద లైన్స్. మ్యాచ్ ఎట్. ఇది మ్యాచ్ చేయండి. నెక్స్ట్ వన్, సీ దిస్ వన్. చూసి రాయండి, చూసి రాయండి. తక్షణం, దీన్ని ఏమనాలి? తక్షణం. పక్కన తక్షణం అంటే వెంటనే. తక్షణం మీన్స్ వెంటనే. ఇంధనం, ఇంధనం. ఇంధనం అని ఏంటంటారు? పెట్రోల్, డీజిల్ ఇంధనం అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఔషధం. నెక్స్ట్ అన్నమాట ఔషధం. ఔషధం అంటే తెలుసా? మెడిసిన్. ఔషధం అంటే మందులు. ఓకేనా? మనం ఏమంటాం? మెడిసిన్ తీసుకున్నావా, జలుబు చేసినా, ఫీవర్ వచ్చినా అంటాం, కానీ ఔషధంని మందులు అంటారు. ఓకేనా? తక్షణం, ఇంధనం, ఔషధం. ఇక్కడ ఈ లైన్స్ మీద నీట్గా రాయండి. ఈ లైన్స్ మీద నీట్గా 1 టైం రాయండి. ఓకేనా? నెక్స్ట్ వర్డ్స్ చూడండి. దిస్ వాటి తక్షణము, తక్షణం, ఇంధనం, ఔషధం. ఓకేనా? నౌ సీ నాన్న. చదవండి. ఏంటిది? చదవండి. చదవండి అంటే రీడింగ్. ఓకేనా? ఫస్ట్ వన్ ఏంటిది? కలం. కలం. సెకండ్ వన్ బలం, బలం. థర్డ్ వన్ చూడండి, హలం, హలం. ఫోర్త్ వన్ జలం, జలం. ఫిఫ్త్ వన్ తలం, తలం. సిక్స్త్ వన్ చలం. ఓకేనా? ఇక్కడ వరకు ఒక లైన్. నెక్స్ట్ లైన్ చూడండి, అరక, అరక. పరక, పరక. నెక్స్ట్ బరక, బరక. నెక్స్ట్ వన్ మరక, మరక. నెక్స్ట్ వన్ తరక. ఇక్కడ చూడండి, మీరు ఏం అబ్జర్వ్ చేశారు ఇందులో? ఇక్కడ సెకండ్ 2 లెటర్స్ సేమ్ ఉన్నాయి. లం, 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 లం. కలం, బలం, హలం, జలం, తలం, చలం. ఫస్ట్ లెటర్ మాత్రమే వేరుగా ఉంది. అర్థమవుతుందా? ఫస్ట్ లెటర్ చేంజ్ చేసి మిగతా వర్డ్స్ అన్నీ సేమ్గా రాశారు.
సో ఇలా కూడా మనం పదాలను తయారు చేసుకోవచ్చు. ఇందులో చూడండి సెకండ్ 2 లెటర్స్ కరెక్ట్ సేమ్. అరక, పరక, బరక, మరక, తరక. సి కలం, బలం, హలం, జలం, తలం, చలం. అరక, పరక, బరక, మరక, తరక. రైట్ ఎవ్రీబడి? Now page number 15. మనుషులంతా ఒక్కటే. చూడండి, మనుషులంతా ఒక్కటే. మనుషులంతా ఒక్కటే పోయింది చూడండి. ఒక్కటే. మనుషులంటే ఎవరు? మనమే. మనమంతా ఒక్కటే అనే పద్యం చూద్దామా? See this one. నేల ఒక్కటే, నింగి ఒక్కటే. నింగి ఒక్కటే. నెక్స్ట్ నిప్పు ఒక్కటే. నిప్పు ఒక్కటే. నెక్స్ట్ నీరు ఒక్కటే. నీరు ఒక్కటే. నెక్స్ట్ గాలి ఒక్కటే. గాలి ఒక్కటే. నెక్స్ట్ జాతి ఒక్కటే. జాతి ఒక్కటే. నెక్స్ట్ సూర్య బింబం ఒక్కటే. సూర్య బింబం ఒక్కటే. నెక్స్ట్ చంద్రబింబం ఒక్కటే. చంద్ర బింబం ఒక్కటే. విశ్వమంతా ఒక్కటే. విశ్వమంతా ఒక్కటే. మనుషులంతా ఒక్కటే. మనుషులంతా ఒక్కటే. వారు కొలిచే దైవం ఒక్కటే. వారు కొలిచే దైవం ఒక్కటే. ఇక్కడ చూడండి, ఎవ్రీ లైన్ ఐ విల్ చెక్ ద నౌ. నేల ఒక్కటే, నింగి ఒక్కటే. నేల మీన్స్ భూమి. నేల మీన్స్ భూమి ఒక్కటే. నింగి మీన్స్ ఆకాశము. ఆకాశము ఒక్కటే. మనం నివసించే భూమి ఒక్కటే. మన పైన ఉన్నటువంటి ఆకాశము ఒక్కటే. నిప్పు ఒక్కటే. నిప్పు అంటే
అగ్గి, అగ్ని అది ఒకటి, నీరు ఒకటి, అది నీరు కూడా ఒకటే, మనం త్రాగే నీరు ఒకటే. గాలి ఒకటే, జాతి ఒకటే. గాలి మీన్స్ తెలుసు మీకే, అది కూడా ఒకటే పంచభూతాలు. జాతి అంటే మనమే, ప్రజలు ఏర్పరచుకున్నటువంటి కుల మతాలతో సంబంధించినటువంటి జాతులు. కానీ జాతులు లేకముందు అంతా మనమంతా ఒక్కటే, ఏ జాతి వారైనా ఏ మతం వారైనా మనమందరము భారతీయులం. సూర్యబింబం ఒక్కటే. సూర్యులు ఎన్నున్నాయి ఈ విశ్వంలో? ఒక్కటే, సూర్యుడు ఒక్కటే. చంద్రబింబం ఒక్కటే, చంద్రుడు ఒక్కడే. సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒకటే. విశ్వమంతా ఒక్కటే. విశ్వం అంటే ఏంది? ఈ లోకమంతా ఒక్కటే, ఈ లోకమంతా ఒక్కటే. మనుషులంతా ఒక్కటే, ఈ భూమి మీద నివసించే మానవులంతా మనమంతా ఒక్కటే. వారు కొలిచే దైవం ఒక్కటే. వారు కొలిచే అంటే వారు ఆరాధించే, వారు మొక్కే దేవుడు ఒక్కడే. రూపాలు వేరు. కొంతమందికి ఒక దేవుడు నచ్చుతాడు, కొంతమందికి ఒక దేవుడు నచ్చుతాడు, కొంతమందికి ఒక దేవుడు నచ్చుతాడు. కానీ అందులో ఉండే రూపం మాత్రము ఒక్కరే. అర్థమవుతుందా? సి, నేల ఒక్కటే, నింగి ఒక్కటే, నిప్పు ఒక్కటే, నీరు ఒక్కటే, గాలి ఒక్కటే, జాతి ఒక్కటే, సూర్యబింబం ఒక్కటే, చంద్రబింబం ఒక్కటే. విశ్వమంతా ఒక్కటే, మనుషులంతా ఒక్కటే, వారు కొలిచే దైవం ఒక్కటే. అర్థమవుతుందా? ఇక చూడండి, సూర్యుడు, భూమి, భగవాన్ దేవుడు కృష్ణుడు, ఇగో మన వీళ్ళెవరు? సిక్కులు, హిందూస్, క్రిస్టియన్స్, వీళ్ళు ముస్లిమ్స్. ఇలా ముస్లిమ్స్, క్రిస్టియన్స్, వీళ్ళందరము మనమందరము ఈ భూమి మీద ఒకటే. రంగులు వేద్దామా? మరి ఇక్కడ ఈ పాప ఉంది కదా, ఈ బాబుకు మంచి లైట్ కలర్స్ వేయండి, నీట్గా. నిజంగా పాప ఇక్కడ కూర్చుందన్నట్టుగా కనబడాలి నాకు, బయటికి రాకుండా, లైన్స్ దాటి క్రాస్ కాకుండా లైట్ కలర్స్ మంచిగా బ్యూటిఫుల్ అయినటువంటి కలర్స్ వేసి అసలు ఇక్కడ నిజంగా బాబు ఉన్నాడు అన్నట్టుగా చేయండి. ఓకేనా? నా పేజీ నెంబర్ 16 అక్షరమాల. అక్షరమాలను మీకు 2, 3, 4 టైమ్స్ కూడా చెప్పాను. అక్షరమాలను దేన్ని అంటారు? ఆటు రౌతి. ఆటు రౌతి వరకు ఉన్నదని ఏమంటారు? అక్షరమాల అంటారు. అందులో అచ్చులు ఎక్కడి నుండి ఎక్కడికి? అచ్చులు ఆ నుండి అం ఆహా వరకు, ఆ నుండి అం ఆహా వరకు. హల్లులు ఎక్కడి నుండి? కా నుండి హా వరకు, కా నుండి హా వరకు. మరి క్ష అలా అక్షరవతి కూడా సంయుక్త అక్షరాలు. సో ఇక్కడ ఇవి రౌతి వరకు ఉన్నాయి మనకి. అచ్చులు హల్లులు, అచ్చులు హల్లులు. ఇప్పుడు ఇందులో మనము హల్లులు రాయమంటే ఏం రాయాలి? మీరు కా నుండి రౌతి వరకు రాసేయాలి. అచ్చులు రాయమంటే ఏం రాయాలి? ఆ నుండి అమ్మహా వరకు రాసేయాలి. మరి ఉభయాక్షరాలు రాయము అంటే 0, అర 0, విసర్గ, 0, అర 0, విసర్గ, అంతే. అర్థమవుతుందా? మరి టేక్ కేర్, డోంట్ మిస్ ఇట్. ఎవ్రీబడి ప్రాక్టీస్ మోర్. ఓకేనా? This page is పేజీ నెంబర్. గుణింతాల గుర్తులు. ఆ తలకట్టు, ఆ దీర్ఘం, ఈ గుడి, ఈ గుడి దీర్ఘం, ఉ కొమ్ము, ఊ కొమ్ము దీర్ఘం, రు రూత్వం, రు ఊత్వం, ఏ ఏత్వం, ఏ ఎతనా దీర్ఘం, ఐ కిందైత్వం, ఓ ఓత్వం, ఓ ఉతనా దీర్ఘం, ఔ ఔత్వం, అం 0, ఆహా విసర్గ. వీటిని జతపరచండి. ఈ పర్ గుడి ఎక్కడ ఉంది? ఇక్కడ గుడి. మ్యాచ్ ఇట్.
సీనానా ఇక్కడ ఏమన్నాడు, జతపరచండి అన్నాడు. ఈజీ, మీకు గుణితాలే ఇచ్చాడు ఇక్కడ. వీటిని జతపరచండి. వీటిని జతపరచండి. ఓకేనా? ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఈ రు ఓ ఏ ఆ అం. ఓకేనా? నౌ సి రూత్వం, విసర్గ, గుడి, ఓత్వం, ఏత్వం, ఎత్రా దీర్ఘం, దీర్ఘం. చూడండి ఈజీ. ఇక్కడ చూడండి, ఈ గుడి, రు ఆహా సారీ అం. ఇప్పుడు ఇంకో చుక్కలు, ఆహా. ఓకేనా? నెక్స్ట్ ఆ దీర్ఘం. ఓకేనా? ఓ ఏ. చూసారా? ఇలా మ్యాచ్ చేసేసి ఈజీ లేదా? ఇలా మ్యాచ్ చేసేసుకోండి. ఇక్కడ తలకట్టు దీర్ఘాలు ఇచ్చాడు. ఏమిచ్చాడు, వీటిని వరుసలో రాయండి. అన్ని జిగ్జాగే ఇచ్చాడు తలకట్టు దీర్ఘాలు. ఇందులో అన్ని తలకట్టు నుంచి విసర్గ వరకు ఉన్నాయి. కలిపి మనం ఈజీగా రాసేస్తే అయిపోతుంది. ఇలా ఏముంటుంది ఈ లైన్స్ మీద, తలకట్టు దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, రూత్వం, రుత్నా దీర్ఘం. కొమ్ము, కొమ్ము దీర్ఘం, రూత్వం, రుత్నా దీర్ఘం, ఏత్వం, ఎత్నా దీర్ఘం, ఇందైత్వం, ఓత్వం, ఓత్నా దీర్ఘం, ఔత్వం, సున్నా, విసర్గ. ఇలా రాసేస్తే అయిపోతుంది. దట్ ఫినిష్డ్. ఓకేనా? అప్ టు హియర్ కంప్లీటెడ్. ఓకే, ఎవ్రీబడి కంప్లీట్ దిస్ బుక్. ఓకేనా? మనకిప్పుడు ఇక్కడ నుండి రివిజన్ ఇచ్చాను నేను. కోడి కొక్కరకో నుండి దిస్ లెసన్ కంప్లీటెడ్. నౌ దిస్ బిట్ పేజీ నెంబర్ 14 ఆల్సో కంప్లీటెడ్. మ్యాచ్ ఇట్. నౌ మనమంతా ఒక్కటే కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ వన్, ఇక్కడ ఈ పాపకి కలర్స్ వేయమని చెప్పాను, వేసేయండి. ఓకేనా? నౌ అక్షరమాలలో హచ్చులు అల్లుల గురించి కూడా చెప్పాను. ఉభయాక్షరాలను వేటిని అంటారు కూడా నేర్చుకున్నాం మనం. నౌ దిస్ పేజీ, ఇక్కడ తలకట్టు దీర్ఘాలు ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ బిట్ ఏమి ఇచ్చాడు, దిస్ వన్. ఇక్కడ అన్నీ ఇచ్చాడు, జిగ్ జగ్గా ఇచ్చాడు. సో మనం ఏం చేయాలి, వాటిని ఆర్డర్లో రాయాలి. అంతే. వెరీ ఈజీ మెథడ్. రైట్ ఎవ్రీబడి?
Okay, this one everybody write in order, correct order. This one match it. Completed this one? This one also do. Okay.